చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో అసలు గెలిచింది 78లో. అసలు రాజకీయాల్లోకి వచ్చింది ఆయన ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చింది 95లో. 95లో అధికారంలోకి వచ్చిన వ్యక్తి గ్యాస్ సిలిండర్ తో ఎలా వంట చేసుకోవాలో ప్రజలకు నేర్పించిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. గ్యాస్ సిలిండర్ అనేది నాకు గుర్తుంది, నేను ఇంటర్మీడియట్ చేసిన రోజులలో, నేను వరంగల్లో ఇంటర్మీడియట్ చేశాను. ఆ రోజులలో 78 అనుకుంటా, 77, 78లో గ్యాస్ సిలిండర్ని అంటే గ్యాస్ కనెక్షన్ ని బుక్ చేసుకోవాలని చెప్తే ఎల్బీ కాలేజీ నుంచి ఒక దాదాపు 2 కిలోమీటర్లు క్యూ నిలబడి ఉంది. ఎందుకయ్యా అని చూస్తే గ్యాస్ బుక్ చేసుకోవడం కోసం నిలబడ్డారు. ఆ రోజులలో షోలే సినిమా రిలీజ్ అయింది. దానికి ఎలాగైతే క్యూ నిలబడి ఉంటే దీనికి ఇటుపక్క క్యూ, అంటే రోడ్డుకు అటుపక్క షోలే సినిమాకు బుకింగ్స్, ఇటుపక్క గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ కిలోమీటర్ల లెక్కన నిలబడి ఉండేది. మరి 77, 78, 79లో గ్యాస్ బుకింగ్లు కిలోమీటర్ బుక్ చేసుకుంటే మరి ఈయన 95లో అధికారంలోకి వచ్చిన ఆయన గ్యాస్ సిలిండర్ని ఎంతో ఎలా వంట చేసుకోని ప్రజలకు చెప్పాడు అనేది నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏది పడితే చెప్తాడు అతను.